ప్రేమించి వచ్చినటువంటి దేవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దయ్య గారికి, అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి కృపలో ఇంతవరకు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు మా విషయంలో చేశారు. అయితే నేను దేవుణ్ణి మొదటగా తెలుసుకున్నది నా బలహీన సమయంలో. నేను బిడ్డల్లో కనిన తర్వాత బలహీనమైన పరిస్థితిలో నేను బలహీనపడ్డాను. ఆ పరిస్థితిలో బాలింత్రాలు జబ్బు చేసింది నాకు. ఆ పరిస్థితిలో అప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను. అప్పటి వరకు వెళ్ళడం రావడం జరిగేది, కానీ నాకు దేవుని మీద ఆధారపడటం తెలియదు. అదే నెలలో దేవుడు దైవజనులు నడిపించి హైదరాబాద్లో ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులు దర్శనం ద్వారా ఈ స్థలానికి వచ్చారు. దేవుడు మాట్లాడి ప్రాంతానికి నడిపించారు. ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు మా గృహానికి వచ్చారు. అక్కడ గృహంలోనే సేవ చేస్తూ కొన్నాళ్ళు నడిపించారు. ఆ పరిస్థితిలో దేవుడు ఎంతో బలహీనమైన పరిస్థితిలో ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఆ మెడిసిన్స్ అయితే నాకు అసలు పని చేయలేదు. అయితే నేను దేవుని దగ్గర, సేవకుల దగ్గర ప్రమాణం చేసుకున్నాను. దేవుడు నన్ను బతికించి నిలబెడితే నేను ఆయనకి జీవితాంతకాలం సాక్షిగా ఉంటానయ్యా, ఇంక మెడిసిన్స్ నేను మింగలేనని వాళ్ళు ఎదురుగుండానే ఆ మెడిసిన్స్ నేను కాలువలో పాడేశాను. దేవుడు కృప, నువ్వైతే బలహీనంగా ఉన్నావు కదమ్మా, నువ్వు ఉపవాసం ఉండొద్దు, నీకోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తాం. దైవజనులు నడిపించారు. నా కోసం ఆత్మీయ తల్లిదండ్రులు ఉపవసించి ప్రార్థించినప్పుడు మా సంఘంలో దేవుడు అద్భుతంగా మొట్టమొదటి కార్యం నా విషయంలో చేశారు. అంతేకాకుండా నా భర్త విషయంలో ఎన్నో మేలులు. భయంకరమైనటువంటి త్రాగుడుతో నా భర్త ఉండేవారు. అయితే గొడవలు అవ్వడం, విడిచి వెళ్ళిపోవడం, అటువంటి పరిస్థితుల్లో నా భర్త ఉండేవారు. నేనైతే దేవుడినే పట్టుకుని, నాయన నీ చిత్తం ప్రభువా, నువ్వే సహాయం చేయాలని, నా కుటుంబాన్ని నువ్వే కట్టాలని ఎంతో ప్రార్థిస్తున్నప్పుడు సంఘముగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా అందరూ ప్రార్థిస్తూ ఉండేవారు. ఆయన కూడా గారైతే వచ్చినప్పుడల్లా నీ నోటను నవ్వుంచే దేవుడమ్మా, నీ ప్రయాస విడిచిపెట్టవద్దు, ప్రభువు నందు ప్రయాస వ్యర్థము కదని ఎప్పుడూ బలపరుస్తూ చెప్తూ ఉండేవారు. నేనైతే అలాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నా బిడ్డలు 2, నా కుమారుడికి 7 సంవత్సరాలు, నా కుమార్తెకి 5 సంవత్సరాలు. ఆ టైంలో విడిచి వెళ్ళిపోయిన పరిస్థితిలో, దిక్కు తోచని స్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడై నిలిచాడు. నన్ను ఎవరు విడిచినా నా దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. అటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలు 2 పెట్టుకుని నా దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నాను. నేను, దేవా, నీవెప్పటికైనా నా భర్తను మార్చుటకు శక్తివంతుడు, ఆ సమయం ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రభువా, నువ్వు మేలు చేయండి ప్రభువా, మీ గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో జరిగించండి. మీరు చేసిన మేలు కొరకే ఈ నామానికి మహిమకరంగా మా కుటుంబం అంతా జీవించడానికి నా భర్తను బలపరచండి ప్రభువా, అన్యజనులోంచి మా కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డలు 2 కూడా నా తండ్రి విషయంలో చేయమని ప్రార్థన చేసుకున్న రోజు ప్రమాణం చేసుకున్నాం. దేవుడి రీతిగా నా భర్తని ఇలా నిలబెట్టాడు. ఎంతో భయంకరమైన తాగుడుతో నా భర్త ఉండేవారు. అయితే నేనైతే చిన్నగా ఏదైనా పని చేసుకోవాలని ఆశపడేదాన్ని. నా శరీరం కూడా చాలా బలహీనంగా, ఆరోగ్యం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఎవరో సహోదరి ద్వారా నన్ను ఒక టైలరింగ్ షాప్లో జాయిన్ చేశారు. నేను ఆ ప్రాంతంలో ఇప్పుడు సెంటర్లో షాప్ పెట్టానంటే ఆ సహోదరి అక్కడ పరిచయం చేశారు. నేను ఒకరి దగ్గర టైలరింగ్ చేసేదాన్ని. జాకెట్కి వచ్చి 10 రూపాయలు ఇచ్చేవారు వాళ్ళు. ఆ 10 రూపాయల్లో కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉండాలనే ఆశ నా గుండెలో దేవుడు ఉంచాడు. నమ్మకంగా 100 రూపాయలు కుట్టినా దేవునికి నమ్మకంగా 10 భాగం తీసి ఉంచేదాన్ని. అలాగే నా తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా నా బిడ్డల విషయమే నా ఆత్మీయ తల్లిదండ్రులు వారు తినేటప్పుడు ఎప్పుడు నా బిడ్డలను జ్ఞాపకం చేసుకునేవారు. వారు చేసిన మేలు నేను ఎప్పటికీ మరచిపోలేనటువంటిది. నా బిడ్డలు 2 ఎప్పుడు వారు తిన్నారో లేదో అని నా ఆత్మీయ తల్లిదండ్రులు 2 కూడా గమనించి చూసుకుంటూ ఉండేవారు. ఎన్నో మేలు నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు. అటువంటి పరిస్థితుల్లో జాకెట్లు కుడతా ఉండేదాన్ని. దేవుడు అంచెలుగా చిన్న టైలరింగ్ షాప్ని ఇచ్చాడు. దేవుడు కృప చూపించి దాన్ని బట్టి మరి ఒక రెడీమేడ్ షాప్ని ఇచ్చాడు. నాకైతే ఎందుకు పని చేయను, నాకు జ్ఞానం లేని దాన్ని. దేవుడిచ్చిన జ్ఞానమే తప్ప నా వల్ల అయితే ఏమీ కాదు.
అటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా నా భర్త విషయమై అనేవారు. వాడిని కించపరచాలని కాదు, కానీ నా ఆడపడుచు మటుకు తను నా తల్లి, నాకు ఇంకా తెలిసినటువంటి సహోదరులు అనేకులు, నువ్వు మాట్లాడితే దేవుడు అంటావు, మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు అంటావు, నువ్వు ప్రతి విషయమే దేవుడు అంటావు, కానీ నీ విషయంలో, నీ భర్త విషయంలో ఏంటి జరగటం లేదనేవారు. అలాగే కొన్నాళ్ళు అంటూ ఉండగా నేను కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, ఆ విషయంలో ఎందుకు కార్యం జరగట్లేదు అనేక నిరుత్సాహం అయితే నాలో కొన్నాళ్ళు కలిగింది. అటువంటి పరిస్థితిలో, నా భర్త లేని పరిస్థితిలో, ఎంతో నేను కృంగిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో పెద్దయ్య గారు వన్ డే రిట్రీట్స్ పెట్టారు. అది దేవుడు నా కొరకే నేను పెట్టించాడు అనుకుంటున్నాను. నేను ఈరోజు సాక్షిగా మీ ముందు నిలబడ్డానంటే అటువంటి పరిస్థితుల్లో నేను చాలా మనస్తాపం చెంది నేను బ్రతకలేను ప్రభు అని ఎంతో నలిగిపోయాను. ఆ వాక్యాల ద్వారా ఎప్పటికప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తూ, నీ దేవుడు ఏమీ చేయలేదు అనుకుంటున్నావా, నీ కుటుంబానికి కంచి వేశాడు, ఏ స్థలంలో నీ భర్త ఉన్నా, ఏ స్థలంలో నీ బిడ్డలు ఉన్నా ఆయన కాపుదల లేకపోతే మీరు ఉంటారా అని ద్రాక్షవల్లికి చుట్టూ కంచి వేసినట్టు వేశాడని ఆ రోజు రిట్రీట్స్తో నాతో దేవుడు మాట్లాడారు. వన్ డే రిట్రీట్స్ అలా సంవత్సరం కొనసాగింప చేశారు పెద్దయ్య గారు. ఆ వన్ డే రిట్రీట్స్ స్టార్టింగ్ రోజు ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంతో బాధతో ఎక్కి, నేను ఈ రిట్రీట్స్ పూర్తయ్యేటప్పటికి నా భర్త రావాలి ప్రభు నీ మందిరానికి, డోపర్ రిట్రీట్ సెంటర్కి అని అడిగాను. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ రిట్రీట్స్ సంవత్సరం ఆఖరికి దేవుడు నా భర్త నా స్థలానికి నడిపించాడు. నడిపించి నాటి నుంచి నాటి వరకు ఎన్నో గొప్ప కార్యములు నా భర్త ఇంకను దేవుళ్ళే ఎదగడానికి, ప్రార్థన చేయడానికి ఎన్నో మేలులు చూపించారు. అయితే పెద్దయ్య గారు కూడా నేను అలాంటి పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో బలపరిచారు. నా తండ్రి, అయ్యా ఇలా ఉంది పరిస్థితి, భర్త మారలేదు, ఇలా ఉంది పరిస్థితి అంటే పెద్దయ్య గారు గొప్ప మాట చెప్పారు. అయ్యా అమ్మా, ఎవరన్నా అయితే దేవుడు మారుస్తాడమ్మా, భయపడకు, ధైర్యంగా ఉండు అంటారు, కానీ పెద్దయ్య గారు అలా కాదు. ఆయన నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించారు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన నిన్ను పెంచినా పెంచకపోయినా, ఆయన నీ భర్త, నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ప్రేమించలేకపోతున్నావని పెద్దయ్య గారు చెప్పారు, హైదరాబాద్ అయ్య గారు. అప్పుడు నా మనసుకు నేను చేసే భక్తి ఇది అని నాకు తెలిసింది. నీ బిడ్డలు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి ఆయనని. అప్పటి వరకు నేను నా మనసులో ప్రార్థన చేసేదాన్ని, కానీ నన్ను ప్రేమించకపోయినా పర్లా, బిడ్డలు కూడా ప్రేమించకపోతే నేను ఏ రీతిగా నా భక్తితో ఉండాలని బాధ నాలో ఉండేది. అప్పుడు నా మనసు మార్చుకుని ప్రేమతో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఆయన అంతటా ఆయన రావడం, అలాగే వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పకుండా అయ్యగారి దగ్గరికి ఇక్కడ మందిరంకి వచ్చి, అయ్యా నేను మందిరానికి వచ్చేస్తానని చెప్పి అయ్యగారి దగ్గరే చెప్పి మందిరానికి రావడం జరిగింది. దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప మేలులు, అలాగే తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి దేవుడు ఎన్నో మేలులు మా జీవితంలో చేశాడు. అటువంటి పరిస్థితుల్లోనే నేను సేవకులందరినీ పిలుచుకుని ఘనంగా సాక్ష్యం చెప్పాలని, వారందరికీ వస్త్రాలు బహుకరించాలని అటువంటి తీర్మానం చేసుకున్నాను. దేవుడు గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో చేసినందుకు ఎన్నో మేలు ఉపకారములు చేశాడు ప్రభు. అలాగే శారీరకంగానే నా ఆశీర్వాదం కాదు, కానీ నా దేవుడు నా ఆత్మీయంగా కూడా నా జీవితంలో ఎన్నో మేలు అద్భుతాలు చేశాడు. మొదటగా నేను రక్షించబడిన తర్వాత చెల్లి తర్వాత అక్కల కుటుంబాన్ని, నా తోడబుట్టిన వారిని అందరినీ, ఈ మధ్యకాలంలో నా తండ్రిని, నా పెద్ద మేనత్తని, చిన్నానని, ప్రతి ఒక్కరిని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుని అద్భుతకరంగా నా కుటుంబాన్ని అంతటినీ కట్టారు. మా కుటుంబంలో ఇంకా మా యొక్క ఆడపడుచు విషయంలో కూడా ఎన్నో మేలులు చేశారు. దేవుడు గొప్ప కార్యము కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇంతవరకు సాక్ష్యాన్ని విన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ నా చిన్న విన్నపం ఏంటంటే, మనందరం ప్రార్థిస్తాం కానీ పాపిని క్షమించాలని మనసును సహించలేము. క్షమిస్తున్నాము అనుకుంటాం, కానీ ఆ పాపాన్ని మనం క్షమించి ఎప్పుడైతే యేసయ్యలాగా ప్రేమ చూపించగలము,
తప్పకుండా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. ఎంతోమంది ప్రార్థించినటువంటి వారు వీరు మారరు అని వాళ్ళు అలా మారకుండానే ఎంతోమంది నా కళ్ళెదురు చూశాను. నా భర్త మారుతాడని నిరీక్షణ నేను ఉంచాను. నా నిరీక్షణ ఇది అర్థము కాలేదు. నా దేవుడు గొప్పవాడు. ఇది నా భర్త నిలబెట్టాడంటే అనేకులు నన్ను అడుగుతారు. పాలు కొట్టుకెళ్తే మాటేరు సాహెబ్ గారు అని అందరికీ తెలుసు ఇక్కడ. ఆయన అంత మాటకి అంటారు, దేవుడు గొప్ప కార్యం అమ్మ. ఎప్పుడు మీ పాస్టర్ గారు మీ పాస్టర్ అమ్మ నువ్వు ఎప్పుడు సందులో తిరుగుతూ ఎప్పుడు ప్రార్థించేవారు, దేవుడు గొప్ప కార్యం అనేసి వాళ్ళు కూడా సాహిబులై ఉన్నవాళ్ళు కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తారు. దేవుడు గొప్ప కార్యాలను బట్టి దేవుడు మా కుటుంబంలో చేసిన మేలు ఉపకారముల కొరకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.